వరకు ఏమొస్తుందో ఏం రాదో అర్థం కాదు. ఆయనకి ఇచ్చిన 2 శాఖలలో విఫలమైండు. ఇప్పటి వరకు సివిల్ సప్లైస్ మంత్రిగా ఒక్క కారు కూడా లెక్క చెప్పలే. మొదలొచ్చిన యాసింగ్లో ఎంత పంట కొన్నాడు, ఎన్ని పైసలు ఇచ్చిండు, ఎంత బోనస్ ఇచ్చిండు చెప్పలే. ఇప్పుడు లెక్క అడిగితే మొన్న మానకాలం ఎంత కొన్నాడు, ఎన్ని పైసలు రైతులకు వచ్చినాయి బోనస్ రూపంలో చెప్పలే. ఈ యాసంగి మొదలు పెట్టినాం, ఇంకా కళ్ళాలు మొదలు పెడుతున్నా అంటుండే, అయ్యిపోయింది సగం పైన. ఆయన సొంత నియోజకవర్గంలో అయితే ఇలా జీరో, ఏమీ లేదు. ఎంత కొన్నాడో చెప్తలే, గా లెక్కలు తెలుస్తలే. కాళేశ్వరం మీద పాడిందే పాడరా అని ఏదో ఉంది కదా సామెత పని లెక్క. ఒకటే పట్టుకున్న ఎన్డీఎస్సీ అని ముండేసే ఏమేసే అదో ఎన్డీఏ రిపోర్ట్ అని మేము ఎన్నడూ చెప్పినాము. ఒక దాని మీద 3 సార్లు నివేదికుంటుందా? ఏమైంది? ఈ సభ జరుగుతుంది, కేసీఆర్ సభ జరుగుతుంది, ప్రజలు తండోపతండాలు కదులుతున్నారు. ఈ టైంలో మళ్ళొకటి డైవర్ట్ చేసే పని, ఏదో పనికిమాలిన చర్చ ముందుకు తెద్దామని చెప్పి మీరు పథకం ప్రకారం చర్చ తెచ్చే ప్రయత్నం చేసిర్రు. తుస్సుమన్నది అది. హాజరైన లక్షలాది మంది ప్రజల ముందట, చూసిన కోట్లాది మంది ప్రజల ముందట నీ రాహుల్ గాంధీని తీసుకొచ్చుకున్న సభ తుస్సుమన్నది. ఎవడు పట్టించుకోలే, రాహుల్ గాంధీ వచ్చిపోతే ఇంటి పక్క కూడా పట్టించుకోలే, ఆడికి వచ్చిండు ఏం చెప్పిపోయిండు అనేది ఎవడిలే. ఆ హైటెక్ సిటీలో అనేది పెట్టారు, అందులో పనిచేసే పిల్లలకు కూడా తెలియదు ఆయన వచ్చిపోయిన సంగతి. గట్ల ఉంది మీ పరిస్థితి, మీ నాయకుడు గొప్పతనం గట్ల ఉంది. గవి చేతగాక ఏందో ఎన్డీఎస్ఏ బొంగులేసే ఏందో ఉందట దాంట్లో, దాంతో ఏందో పీకుతాడట. ఏంది ఆయన చేసేది దాంతో? ఏముంది అందులో? పెట్టు, అసెంబ్లీలో పెడతాను, పెట్టి చర్చ చూద్దాం, ఎవరి బతికి ఉందో తెలుస్తుంది. దమ్ములేక చేతగాక కరెంటు కొని రైతాంగానికి నీళ్ళు ఇచ్చే ఇష్టం లేక, కరెంటు కొంటే కమిషన్ రాదు కాబట్టి కరెంటు కొనక లిఫ్ట్ ఇరిగేషన్లు ప్రారంభం చేయక లక్షలాది ఎకరాలను ఎండబెట్టిన దుర్మార్గులు వీళ్ళు. మేము ఛాలెంజ్ చేసినాం, ఇవాళ కూడా మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నాం. కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టు మాకు అప్పచెప్పండి, 3 రోజులలోనే నీ నేలమరికి నీళ్ళు తీసుకొస్తా, నీ నడుగుడంకు నీళ్లు తీసుకొస్తా అని చెప్పి ఛాలెంజ్ చేసిన. దమ్ముంటే ఇప్పటికైనా మేము సిద్ధంగా ఉన్నాం. ఇవాళ ఇచ్చిన 3 రోజుల్లో నీళ్ళు ఇస్తామని చెప్తున్నాం. మేము అన్ని మంచిగానే ఉన్నాయి, సుందీల మంచిగానే ఉంది, అన్నారం మంచిగానే ఉంది, మేడిగడ్డ మంచిగానే ఉంది. మేడిగడ్డ ప్రాజెక్టు మీద పోయి మేము నిలబడ్డామని కదా కేసు పెట్టినరు, డ్రోన్ కెమెరా వేసిర్రు మా పర్మిషన్ లేకుండా అని. అక్కడనే అర్థమైపోయింది కదా వీళ్ళ చేతగంతనము. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్త మాటలు, ఉత్త కోతలే తప్ప, ఉత్తర కుమార్ ప్రగల్భాలు తప్ప అందులో అక్షరం నిజం ఉండదు. ఎప్పుడు మాట్లాడిన అర్థమైపోయింది, ఏముండదు ఆ ఎన్డీఎస్సీలో.